దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుచుకుందాం. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనములో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ఏ జ్ఞానము చేత నీ ప్రియ కుమారుడు సొలొమోను ఈ గ్రంథాన్ని రాశాడో ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లు నా నోట అయ్యా నీ మాట ఉంచండి. అయ్యా నేను నీ మాటలు ప్రవచిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా అవి మేము అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఏ ఉద్దేశంతో మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలమును సమయమును మీ స్వాధీనములో ఉంచుకోమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, జ్ఞాని అయిన సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో రాస్తున్న గ్రంథాలలో ఒకటైన ఈ పరమగీతాలలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా. కనుక బండ, రెండవదిగా సందులలో, మూడవదిగా ఎగురుచున్న నా పావురమా. ఇక్కడ కొన్ని మాటలను దేవుని సన్నిధిలో ధ్యానము చేద్దాం. పిల్లరా, బండ సందులలో ఎగురు నా పావురమా. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అసలు ఈ బండ లేక రాయి ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైనదో మనం పరిశీలిస్తే ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఒక రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. పిల్లరా, గమనించుదాం. యాకోబు తన సహోదరునికి రావలసిన ఆశీర్వాదములను తండ్రి దగ్గర పొందుకున్నప్పుడు ఆ సహోదరుడు చంపుతాడేమో భయముతో యాకోబు పారిపోతున్న సందర్భము. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను.
పగలంతా ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి 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 ప్రొద్దుగుంకిన తరువాత ఆయన ప్రయాణము చేయలేక ఒక స్థలములో ఆయన నిలిచిపోయాడు. అయితే అది రాత్రి కనుక ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొనెను. అక్కడ తలగడగా చేసుకున్న రాయిని ఆధారంగా చేసుకొని ఆయన పడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భంలో యాకోబు ఒక రాయను లేక బండను తీసుకొని తలకు ఆధారంగా చేసుకొని ఆయన పండుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు చాలాసార్లు పడుకొని ఉండవచ్చు, కానీ తలను రాయిను ఆధారంగా చేసుకొని పడుకోవడం బహుశా ఇది మొదటిసారి కావచ్చు. ఎప్పుడైతే ఆయన ఒక రాయను తలగడగా చేసుకొని పడుకున్నాడో ఆ రాత్రి ఆయనకు ఒక కల వచ్చినట్లుగా చూస్తున్నా. 12వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండేది. ఎప్పుడైతే ఆ రాయను ఆయన తలగడగా చేసుకొని ఆయన నిద్రపోయాడో ఆయన కలగనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కలలో ఏమిటంటే ఒక నిచ్చెన ఆయనకు కనబడింది, భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. పెద్దలు చెప్పిన మాటను మనం పరిశీలన చేసుకున్నట్లయితే సహజంగా దేవదూతలు పైన ఉంటాయి, అవి దిగుచు ఎక్కుచున్నాయన్న మాటను మనం రాయాలి. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ఆ నిచ్చెన మీదగా దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. పెద్దలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మాకు తెలియచేసిన మాట ఏమిటంటే దేవుని సేవకులు చేసిన ప్రార్థన, దేవుని కార్యాలు, దేవుని పనులను దేవుని సముఖమునకు తీసుకుపోయే దేవదూతలు భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు. వారు సంచారం చేసి ఈ యొక్క భూమి మీద ఉన్న విషయములన్నిటినీ పరలోకము లేక దేవుని సముఖమునకు తీసుకొని పోతారు. కనుక దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భాన్ని ఎప్పుడైతే యాకోబు చూశాడో ఆయన ఆశ్చర్యపడిపోయాడు, ఆయన భయపడిపోయాడు. పిల్లరా, ఇక్కడ చాలా విషయాలు వ్రాయబడ్డాయి, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 14వ వచనం చదువుకుందాము. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును, నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క భూమి మీద ఉన్న వంశములని నీ మూలముగా, నీ సంతానం మూలముగా. కనుక ఈ మాటలన్నీ ఆయన వింటూ ఉన్నాడు. ఆయన భయపడిపోయి నిద్రలేచాడు. 16వ వచనములో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలిసిపోయిననుకొనెను. కనుక అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు బయలుపరుస్తున్న మాటలు, నీ ద్వారా భూమి మీద ఉన్న అన్ని వంశముల వారు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్పిన మాటలను యాకోబు విని ఒక్కసారి నిద్రలేచాడు. ఆయన నిద్రలేచి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలిసిపోయాను. భయపడి ఈ స్థలము
ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోక గవిని ఇదే అనుకున్న చక్కని మాటలను యాకోబు తన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబుకు మునిపెన్నడూ ఎదురుపడని అనుభవాలను ఇక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు. యాకోబు వాళ్ళ అన్నకు భయపడితే పరిగెట్టు వచ్చాడు, అంతకన్నా ఎక్కువ భయం ఇక్కడ చూస్తూ ఉన్నా. దేవుణ్ణి చూచాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు. ఆ స్థలములో యాకోబు భయపడుతూ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా గమనించుదాము. ఇందులోనే 18వ వచనం మరో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయను తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఏ రాయినైతే ఆయన తలగడగా చేసుకున్నాడో, ఏ రాయినైతే ఆయన తలగడగా చేసుకొని నిద్రపోయాడో, ఆ రాయిని ఆ స్థలములో నిలువగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇది దేవుని పరలోక మందిరము లేక దేవుని గవనని జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ చరణము, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఆ పేరుకి అర్థం ఏమిటంటే దేవుని మందిరం అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడుండే స్థలము, దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమని అప్పుడు అక్కడ యాకోబు ఆయన నిర్ణయించినట్లుగా చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా యాకోబు తీర్మానం చేసుకుంటున్నాడు, దేవుడు నా ప్రయాణాన్ని దీవించి నేను వెళ్ళిన స్థలంలో నాకు జయమిచ్చినట్లయితే, నాకు క్షేమమిచ్చినట్లయితే ఇదే స్థలానికి వచ్చి మరలా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని యాకోబు దేవుని సన్నిధిలో ప్రమాణము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ యాకోబు ఒక రాయను తలగా చేసుకొని దైవ దర్శనాన్ని పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ రాయను తలగడగా చేసుకున్నాడో ఆ రాయను నిలబెట్టి నూనె పోసి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించినట్లుగా చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఇంకా మనం చూసుకున్నట్లయితే అనేక మాటలు దేవుని గ్రంథములో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిర్గమకాండములో మోషే కూడా ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనములో స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడ యాకోబు అనుభవాన్ని మనం చూసాము, ఇక్కడ మోషే అనుభవాన్ని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మోషేతో ఒక స్నేహితుని వలె మాట్లాడేవాడు. ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికము కలిగిన వాడు, దేవుని కోసము సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. అలాంటి మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు కనబడడు, కానీ ఆయన ముందుండి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే మోషేకు ఓ ప్రత్యేకమైన ఆశ కలిగింది, కోరిక కలిగింది. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఇందులోనే 17వ వచనం చూసుకుందాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాడు. తర్వాత చూడండమ్మా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా గమనించండి, మోషేను మరి మండుచున్న పొదలో ఆయన ఉండి మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ అనుభవంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాటలు వింటున్నాడు,
దేవుడు ఆయనతో ఉన్న అనుభవాన్ని చూస్తున్నాడు. ఆయన ముందు నిలబడి మాట్లాడుతున్నట్లుగా ఆయన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మోషే అంటున్నాడయ్యా, నీ మహిమను నేను చూడాలి, నీ ముఖమును నేను చూడాలి, నిన్ను నేను చూడాలయ్యా అని ఆశతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే ఘనపరుస్తున్నాడో, ఏ దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి మోషే వచ్చాడో, ఆ దేవుని మహిమను చూడాలని, ఆ దేవుని ముఖము చూడాలని, ఆ దేవుని చూడాలని ఆశ ఆయన చాలా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు 19వ వచనము, ఆయన నా మంచితనమంతయు, ఆయన అడిగిందేమో మహిమను చూడాలన్నాడు. దేవుడు అంటున్నాడు, నా మహిమను ప్రస్తుతానికి నువ్వు చూడలేవు, కానీ ప్రస్తుతానికి ఎప్పటికీ నా మంచితనము నీకు కనపరుస్తాను, నా మంచితనాన్ని నీకు చూపిస్తాను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదును వారి యందు కనికరపడుదును అని దేవుడు సెలవిచ్చాడు. అందులో 20 వచ్చిన వాళ్ళు ఇంకో మాట అంటున్నాడు ఆయన, మరియు ఆయన నీవు నా ముఖము చూడచాలవు అంటే అర్థం ఏమిటి? మహిమను చూడడం అంటే ఆయన చూడడమే. ప్రభు అన్నాడు, నా ముఖమును నువ్వు చూడచాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. పెద్దలనే మాట కోటి సూర్య ప్రభాకరము కలిగిన దేవుడు అని. ఆయన ఎవరు చూడలేరు, దేవదూతలే చూడలేక రెండుతో ముఖాన్ని, రెండుతో వారి దేహాన్ని, రెండుతో ఎగురుతూ దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవదూతలు చూడలేనంత మహిమ మానవుడు ఎలా చూడగలుగుతాడు? ఆయన తను తాను చూపించుకోవాలన్నా చూడలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుని మాట వినలేదో, ఆయన మాట వినక తినకూడదన్న పండు తిన్నారో, ఆ మహిమ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి మహిమ లేని వాడయ్యాడు, మనిషి అయిపోయాడు. ఎప్పుడైతే మహిమ పోయిందో మామూలు మానవుడైపోయాడు. అరే ఆకులు కట్టుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత చర్మపు బట్టలు వేసుకోవాల్సి వచ్చింది, మహిమ పోయింది. కనుక ప్రభువు మాట్లాడుతున్నాడు, స్నేహితుని వలె మాట్లాడుతున్నాడు. బాబు నన్ను నువ్వు చూసావా చచ్చిపోతావు, ఇంతవరకు నన్ను చూసిన ఏ నరుడు బ్రతకలేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు మోషే ఏమని ఉంటాడు? బహుశా బైబిల్ మొత్తం రాయడానికి సముద్రం అంత ఇంకు సరిపోదు, ఆకాశం అంత పేపర్ కూడా సరిపోదు. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ సేవకుని తన సిలువ చాటు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. బహుశా మోషే ఇలాగని ఉంటాడు, ప్రభువా నేను బాగా ఎరుగుదునయ్యా, నీ సంగతి నాకు తెలుసు నాయనా, నా ఆశ తీర్చే దేవుడు, ఇదిగో నిన్ను నువ్వు కనుపరుచుకోగలవు, సావకుండా నన్ను బ్రతికించగలవు. ఎంత చక్కని మాట మోషే జ్ఞాపకం చేశాడు. దేవా నిన్ను నీవు కనపరుచుకోగలవు, నేను చావకుండా బ్రతికించగలవని అడుగుంటాడు బహుశా. అందుకు దేవుడు మోషేకు చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 21వ వచనం చదవండమ్మా. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నా మహిమను నువ్వు చూడలేవు కానీ నా మంచితనానికి చూపిస్తాను, ఇదిగో నాకు సమీపముగా ఒక స్థలం ఉన్నది. పిల్లారా, దేవుని మంచితనము చూడాలన్నా, దేవుని యొక్క శక్తిని అనుభవించాలన్నా మనం ఏం చేయాలంటే సమీపమునకు రావాలి, ఆయన దగ్గరకు రావాలి, సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు, అయ్యా నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలి? ప్రభు చాలా చెప్పాడు, నేను చిన్నప్పటి నుండి చేస్తాను అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని విడిచిపెట్టి రమ్మంటే ఆయన మిగులు ఆస్తి గలవాడు కనుక
తల వంచుకొని సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము దేవుని దగ్గరకు రావాలి. యేసు ప్రభు కూడా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడును కాదు. కనుక మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని మంచితనము మనము చూడాలి అంటే ఆయన సమీపముగా రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సేవకుని దగ్గరకు రావాలి, ఆయన ఎక్కడుంటాడో అక్కడికి మనం రావాలి, సమీపముగా రావాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే నీవు ఆ బండ మీద నిలువవలెను. ముందంటున్నాడు ఆయన 20వ వచనము, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. రెండవది, నీవు బండ మీద నిలబడాలి. మూడవది, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాడు. దేవుడు ఆయన్ని చూసి, అంటే ఆయన మంచితనం అనగా ఆయన వెనక భాగమును మాత్రమే నేను చూపించగలను అని దేవుడు చెబుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నా ముందు బాగా నువ్వు చూడలేవు, నా తేజస్సు నువ్వు చూడలేవు. కోటి సూర్య ప్రభాకరుడు ఆయన, సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నవాడు ఆయన. కనుక దీని మాటలు మనం ధ్యానిద్దాం. సమీపముగా రావాలి. రెండవది, బండ మీద నిలబడాలి. బండ మీద నిలబడాలి. అక్కడేమో యాకోబు తను తలగడగా చేసుకున్న రాయను లేక బండను నిలబెట్టి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాడు దేవుని మందిరముగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ బండ మీద నిలబడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ బండ మీద నిలబడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేకి దేవుడు అనేక అనుభవాలు ఇచ్చాడు. బండ మీద నిలబడాలి. చాలాసార్లు దేవుని కోసం మనం నిలబడలేము. ఎహెజ్కేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభంలో అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. కనుక బండ మీద నిలబడమని మోషేను దేవుడు చెబుతున్నాడు. మోషే అనేకమైన సాకులు చెప్తా, ఫరో దగ్గరికి వెళ్ళమంటే నేను నత్తివాడినయ్యా, నాకు మాట్లాడడం రాదయ్యా, ఎన్నో సాకులు చెప్పాడు. అని దేవుడు అన్నాడు, మాట్లాడేది నువ్వు కాదురా, నీలో ఉండి నేను మాట్లాడతాను కూడా, నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ బండ మీద నిలబడ్డాడు. బండను గురించి కొన్ని మాటలు దేవుని గ్రంథంలో మనం పరిశీలించుదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే అంతటా యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును వారి కన్నుల ఎదుట, ఈ సమాజమునంతటిని పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడవలెను. అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి తప్పించి సమాజమునకు. కనుక ఇక్కడ దేవుడు అన్నాడు, ఆ బండ దగ్గరకు వెళ్ళు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీరుస్తుంది అన్నాడు. కానీ మోషే ఇందులో చూసుకున్నట్లయితే
అమ్మా 10వ వచనం చదవండి త్వరగా. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుడేమో బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. కానీ మోషే ఇశ్రాయేలీల మాటలు బట్టి విసిగిపోయి వాడిని ద్రోహులారా అన్నాడు. రెండవదిగా ఆ బండను కర్రతో కొట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా గమనించండి, దేవుని మాటలను మనము జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యానుసారముగా మనము జీవించాలి. ఏ దేవుడు మోషేకి వాగ్దానం చేశాడో, నీ పితరులకు వాగ్దానం చేసిన దేవుడు నీకు ఇస్తారని వాగ్దానం చేశాడో, తాను చేసిన ఈ పొరపాటు వలన, ఏ పొరపాటు? బండతో మాట్లాడమన్నాడు. కానీ ఆ బండను 2 సార్లు కొట్టినందున తాను వెళ్ళవలసిన కానాను దేశంలోనికి ఆయన ప్రవేశించదు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము ప్రారంభించబడమా. మోషే మోయాబును మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పోయి నెబో శిఖరమునకు ఎక్కడు. దేవుడు మోషేను ఆ నెబో శిఖరమునకు ఎక్కించి, అదిగో ఏ దేశం కోసం నువ్వు బయలుదేరావో, పాలు తేనెలు ప్రవహించు దేశము, దాన్ని నేను చూడనిస్తున్నాను, కానీ అందులోనికి వెళ్ళకూడదు, దానిలో నువ్వు ప్రవేశించకూడదు, నది దాటి నీవు వెళ్ళకూడదని దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన మోషే ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను 2 సార్లు కొట్టినందున పాలు తేనెలు ప్రవహించు దేశము చూస్తున్నాడు, కానీ అందులోనికి ప్రవేశించలేకపోయిన నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని మాటను ఏ విధంగా మనం వింటున్నాము, విన్న మాటను ఏ విధంగా మనం పాటిస్తున్నాము ఒకసారి పరిశీలించుకున్నాం. ఈ బండను గురించి అనేక విషయాలు నేను 1, 2, 3 భాగాలుగా మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బండ చాలా ప్రాముఖ్యమైనది, ఈ బండ చాలా విలువైనది. ఆ బండను గురించి అనేక విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. 3వది, దేవుడు అంటున్నాడు మోషేను, ఆ బండ మీద నీవు నిలబడు అంటున్నాడు. ప్రార్థన చేసుకున్నావు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభా, నేను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. ఇదిగో జ్ఞాని అయిన సొలొమోనుకు నువ్వు ఇచ్చిన జ్ఞానంతో రాసిన గ్రంథము, ఆ పరమగీతములను మేము ధ్యానిస్తూ ఉండగా, అయ్యా మాకు ఇచ్చిన నడిపింపును బట్టి నీకు వందనాలు. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింప చేయమని, దాని యొక్క సారాంశాన్ని, ఉద్దేశాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం. యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక.